హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈ రోజు మనం చేసుకోబోతున్నాం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. హెల్దీగా తక్కువ టైంలో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటారో, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్ లో. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయిన తర్వాత 2 టీ స్పూన్ల నూనెని పోసుకోండి. నూనె వేడయిన తర్వాత చాప్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు, చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కాసేపటి వరకు వాటిని వేగనివ్వాలి. కాసేపటి తర్వాత 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కాసేపటి వరకు కలుపుకోండి. కాసేపటి వరకు కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ని వేసుకుందాం. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, బటానీ, ఉల్లి కూరని వేసుకున్న తర్వాత కాసేపటి వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని కాసేపటి వరకు కలుపుకోండి. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకోండి. నేను 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్లు పోసుకొని రైస్ని కుక్ చేసుకున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల వరకు ఆ మిక్స్చర్ అంతా రైస్లో కలిసేలాగా కాసేపటి వరకు కలుపుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కాసేపటి వరకు కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్, మీకు ఇష్టం ఉంటే 1/2 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. చూసారు కదా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎంత తక్కువ టైంలో రెడీ అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా తక్కువ టైంలో హెల్తీగా టేస్టీగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటారో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్ కోసం చూడండి ఐషూస్ కిచెన్.